నమస్తే ఫ్రెండ్స్, నేను మెరబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో రూపంలో ఒక చిన్న విజ్ఞప్తి, ఈ వీడియోని ఒక రిప్రజెంటేషన్ గా స్వీకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నిన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినటువంటి సంఘటనలన్నీ మీ దృష్టికి వచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటికే మీరు మీ అధికారులతో దీనిపై పరిశీలించి ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. నిన్న జరిగిన ఈవెంట్ లో ఎన్నో భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నిన్న గనక తోపులాట జరిగి ఉంటే కొన్ని వందల మంది విద్యార్థుల జీవితాల్లో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉండేది. మనం పుష్ప 2 మూవీ రిలీజ్ ఈవెంట్ లో ఏం జరిగిందో మనం చూసాము. బట్ దాని నుంచి మనం ఏం నేర్చుకోలేదని అనిపిస్తుంది. ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజీలలో ఇలాంటి ఈవెంట్స్ పర్మిషన్ ఇవ్వడము చాలా తప్పు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా అయ్యా, నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దాంతో పాటు కొన్ని ప్రతిపాదనలు కూడా మీ ముందు ఉంచుతాను. మీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే మీరు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక విషయంలోకి వస్తే, అయ్యా మీ ముందు ఉంచేటువంటి ప్రశ్నలు ఏంటంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ చదువు చెప్పడం కోసం మీరు పర్మిషన్ ఇచ్చారా, లేదంటే ఇలాంటి మూవీ ఈవెంట్స్ ని ప్రమోట్ చేయడం కోసం మీరు పర్మిషన్లు ఇచ్చారా? ఇలాంటి కాలేజీలకి ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీ హోదాలు మీరు నాణ్యమైన విద్యను చెప్పడం కోసం ఇచ్చారా, లేదంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలుగా తయారు కావాలని చెప్పి మీరు పర్మిషన్లు ఇచ్చారా? ఇలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మనము ఎలాంటి నాణ్యమైన విద్యని చెప్పాలి అనే దానికి మీరు పర్మిషన్ ఇచ్చారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తును తయారు చేయాల్సింది పోయి పిల్లల భవిష్యత్తును చెడగొట్టి ఇలాంటి చెత్త థర్డ్ గ్రేడ్ సెమీ అడల్ట్ రేటెడ్ మూవీస్ ని ప్రమోషన్ చేయడానికి ఆ విద్యార్థులను వాడుకోమని చెప్పి మీరు పర్మిషన్లు ఇచ్చారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, మీరు ఈ కాలేజీలకి పర్మిషన్లు ఇచ్చింది ఒక నాణ్యమైన విద్యను అందించడం కోసమా, లేదంటే ఇలాంటి కమర్షియల్ థర్డ్ రేటెడ్ సెమీ అడల్ట్ కంటెంట్స్ ని ఈ విద్యార్థులను వాడుకొని ప్రమోషన్లు చేసి ఎక్కువ రోజులు ఆడడం కోసం ఈ విద్యార్థులని వాడుకోమని చెప్పి మీరు పర్మిషన్లు ఇచ్చారా? రేపు అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగితే, రేపు ఎవరైనా ప్రాణాలు కనుక పోతే దానికి మూవీ ప్రొడ్యూసర్ బాధ్యత వహిస్తాడా, కాలేజీ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా, లేదంటే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని చెప్పి నేను ప్రశ్నించాలని అనుకుంటున్నా. అయ్యా, ఇలాంటి క్యాంపస్లని మనము దేవాలయాలతో సమానంగా చూస్తాం కదా, మరి దేవాలయాల్లో మనం మూవీ ప్రమోషన్లు చేయట్లేదు కదా, ఇలాంటి కాలేజీలలో ఇలాంటి ప్రమోషన్స్ ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి మళ్ళీ సంఘటనలు జరగొద్దు అంటే చట్టాలు మాత్రమే ఆపగలుగుతాయి. కాబట్టి మీ ప్రభుత్వంలో, మీ హయాంలో అలాంటి ఒక మంచి చట్టాన్ని మీరు నిర్మాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.